సో ఇప్పుడు తప్పనిసరిగా, ఎందుకంటే రైల్వే వ్యవస్థలో ఒక్కొక్కటి దశల వారీగా శాంక్షన్ అవుతూ ఉంటుంది. ఎన్ని వందల కోట్లైనా ఇంచుమించుగా మనకి ఆల్రెడీ, అంటే కొత్త జోన్ కాదు, ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ చాలా పెద్దది, దేశంలోనే ఒక ప్రతిష్టాత్మకమైన విశాఖపట్నం రైల్వే స్టేషన్, ఒక హెడ్ క్వార్టర్ ఈస్ట్ కోస్ట్ రైల్వే డివిజన్కి. సో అన్నీ వడ్డించినట్లుగా మనకి అంతా కూడా వనరులు ఉన్నాయి. ఇంచుమించు ఒక 200-300 కోట్లతో మనకి పని పూర్తి అయిపోతుంది. కాబట్టి ఇనీషియల్గా వీళ్ళు 170 కోట్లు వాళ్ళు అడిగారు. 10 crores ముందు పనులు స్టార్ట్ చేయండి, శంకుస్థాపన మొదలు పెట్టండి అని రిలీజ్ చేశారు. అంటే దీని అర్థం ఏంటి? ఎవరైతే మాట్లాడారో, ఇంక్లూడింగ్ చంద్రబాబు నాయుడు గారైనా, పవన్ కళ్యాణ్ గారైనా, మన స్థానిక నాయకులు కొనతాల రామకృష్ణ గారు, మరి ఉత్తరాంధ్ర గురించి అనేక సార్లు ఆయన చిత్తశుద్ధితోనే పోరాటం చేశారని నమ్ముతున్నాం. కానీ పోరాటం చేసిన వ్యక్తులు ఆఖరి నిమిషంలో ఈరోజు వచ్చి ఏం చేశారు, చేయలేదు కాబట్టే నేను వెళ్తున్నానని నిన్న ప్రెస్ మీట్లో కానీ ప్రజలతో మాట్లాడిన సందేశం విన్న తర్వాత మరి వాస్తవాలు తెలుసుకోవాలని ఈరోజు నేను ప్రజెంట్ చేయటం జరిగింది. ఉత్తరాంధ్ర మనకి ఈస్ట్ కోస్ట్ రైల్వే జోన్ అని ఆల్రెడీ శాంక్షన్ అయిపోయింది. వైఎస్ఆర్సీపీ పార్టీ గౌరవ ముఖ్యమంత్రి వర్యులు దాని మీద ఎంత చిత్తశుద్ధితో, ఎందుకంటే దానిని ముందు మెటీరియలైజ్ చేయాలి మన ప్రభుత్వంలో అని చెప్పి, దానికి భూమి మహిళా పార్లమెంటు ప్రతినిధిగా, ఒక ఎడ్యుకేటెడ్ వ్యక్తిగా నాకు అవకాశం ఇచ్చిన గౌరవ ముఖ్యమంత్రి గారి ఆశీస్సులతో మరి పార్లమెంటులో ఉత్తరాంధ్రకి సంబంధించి మన ప్రభుత్వం మీద కొంతమంది విమర్శలు చేయటం మనం చూస్తూ ఉన్నాము. గౌరవ ముఖ్యమంత్రి వర్యులు జగన్మోహన్ రెడ్డి గారు ప్రతి పార్లమెంటు సమావేశం ముందు కూడా ఎంపీలందరితో కూడా సమావేశం ఏర్పాటు చేసి రాష్ట్ర ప్రభుత్వం సంబంధించి ఏ అంశాలు మనం ప్రజెంట్ చేయాలి అని ప్రతి సమయాన్ని వినియోగించుకొని పార్లమెంట్లో కూడా ఒక క్రమశిక్షణగా ఏ సబ్జెక్ట్ ఎవరు రైజ్ చేయాలి అని చెప్పి, ఎందుకంటే ఉత్తరాంధ్ర ఇప్పుడు మెడికల్ కాలేజ్ ఇష్యూస్ ఉంటే డాక్టర్గా నేను కానీ, పోలవరం సంబంధించి అంశం ఉంటే అక్కడ ఉన్నటువంటి వెస్ట్ గోదావరి సంబంధించి కోటగిరి శ్రీధర్ కానీ, అట్లా ఒక్కొక్కరికి కూడా ఒక డిసిప్లిన్గా మేము ముందుకు వెళ్తున్నాము. సో ఇది ఒక్కసారి మీకు చూపిస్తున్నాను, నేను అధికారికంగా చూపిస్తున్నాను. సో ఈ బుక్లెట్ మాకు రాష్ట్ర ప్రభుత్వం నుంచి పార్లమెంట్ అందరికీ కూడా మనం రైజ్ చేయాల్సిన సబ్జెక్ట్స్ మీద ఇచ్చింది. పార్లమెంట్లో ప్రజెంట్ చేయలేదు అన్న మాట దయచేసి వెనక్కి తీసుకుంటే మంచిది. ఎవరైతే విమర్శలు చేస్తున్నారో ఇందులో చాలా ఇంపార్టెంట్ సబ్జెక్ట్స్ అన్నీ కూడా. సో అసలు ఈ సబ్జెక్ట్ ఎలా వచ్చింది అంటే, ఇంత ఉత్తరాంధ్ర అభివృద్ధి మీద పోరాటం చేస్తున్నానన్న నాయకులకి అసలు దీని మీద ఒక డిపిఆర్ ఎప్పుడు అడుగుతారు? శాంక్షన్ అయితే డిపిఆర్ అడుగుతారు, ఫండ్స్ ఇవ్వాలంటే డిపిఆర్ అడుగుతారు, దానికి ఒక డిజైన్ వస్తేనే డిపిఆర్ తయారవుతుంది. డిజైన్ ఎప్పుడు వస్తుంది? దాని మోడల్ ఆల్రెడీ వస్తేనే ఆ డీటెయిల్డ్ ప్రాజెక్ట్ రిపీట్ వస్తుంది. ఇది దీనికి కంప్లీట్గా దీనికి ఒక ఓఎస్డి కూడా స్థాయి వ్యక్తి ఉన్నారు జోన్ సంబంధించి. దిస్ ఈజ్ ద కంప్లీట్ డిపిఆర్ అబౌట్ సౌత్ సెంట్రల్ రైల్వే జోనల్ ఆఫీస్ నాట్ ఇంకా జోన్ కోసం వెళ్ళటము, వైఎస్ఆర్సీపీ దానికోసము పోరాటాలు చేయలేదు, సాధించారా అనేది అవాస్తవం అని మీకు చెప్తున్నాను నేను. ఆల్రెడీ జోన్ ఇవ్వబడింది. సైట్ అనేది మనం ఏదైతే అప్పుడు తెలుగు తల్లి ఫ్లైఓవర్ కట్టినప్పుడు రైల్వే సంబంధించిన సైటు జీవీఎంసీ వారికి ఇవ్వడం జరిగిందో దానికి బదలాయింపుగా కొంత స్థలం రావాల్సి ఉంది కాబట్టి దానికోసం అడగడం జరిగింది. కానీ ఒకవేళ అది లేట్ అయినా కూడా వైర్లెస్ కాలనీలో సైట్ ఆల్రెడీ చూసి మినిమం ముందు ఆఫీస్ ఒకటి కన్స్ట్రక్ట్ చేయడానికి ఇమ్మీడియట్గా వీళ్ళు ఒక 170 కోట్లకి ప్రపోజల్ ఇస్తే టు స్టార్ట్ ద ప్రాసెస్ 10 crores ఆల్రెడీ రిలీజ్ చేశారు. టు స్టార్ట్ ద ప్రాసెస్ రైల్వే అనేది ఒక సిస్టమ్ ఉంటుంది. ఆ సిస్టమ్కి ఏంటంటే ముందు టు స్టార్ట్ ద వర్క్ అంటే ముందు ఆ పింక్ బుక్లో ఎంటర్ అవ్వాలి. సిస్టమ్ ప్రాసెస్ స్టార్ట్ అవ్వడం కోసము రిలీజ్ అయ్యి మీరు భూమి పూజ చేసుకుని శంకుస్థాపన చేసుకుని దాన్ని మొదలు పెట్టాలనేటప్పుడు డిఆర్ఎం స్థాయి వ్యక్తులు లేదు మనకి ఇమ్మీడియట్గా, ఎందుకంటే కోవిడ్లో మనకు ఒక 1.5 years పోయింది. అది మీరు అందరూ కూడా ప్రతిపక్షాలు కాదు, ఎవరైనా సామాన్య ప్రజలైనా సరే మనసులో పెట్టుకోవాల్సిన విషయం. ఈ 5 సంవత్సరాల కాలంలో చాలా క్రూషియల్ పీరియడ్ 1.5 years రైల్వే వ్యవస్థ ముఖ్యంగా కుదేలైపోయింది.